యేసుక్రీస్తు ఓసారి రాత్రి వేళ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తాంటే కొంచెం చీకటిగా ఉందనుకుంటా. ఈ శిష్యులకి ఏం కనపడిందంట, మాకు భూతంలా ఉన్నట్టుంది అని ఎవరో అనగానే భూతమే 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 నిజమే భూతమే, నాకు కూడా కనపడిందండి ఈ మధ్య దెయ్యం అట్టట తిరుగుతా కనపడింది అంటాం చాలా మంది. అందరూ ఒక రకంగా భూతమో దెయ్యమో ఏదేదో అంటా ఉంటే, సముద్రం మీద ఆయన నడిచొస్తూ ఉంటే ఒక్క కన్ను మాత్రం వేరుగా చూస్తాందండి. 11 మంది భూతం అంటున్నారు, దెయ్యం అంటున్నారు, రకరకాలు అంటున్నారు, కానీ ఒక కన్ను మాత్రం భయంగా లేదు. ఆయన అడుగులే చూస్తాంది ఆ కన్ను. ఏమని? గాడ్, ఇఫ్ యూ ఆర్, ఐ జస్ట్ వాంట్ టు కమ్ డౌన్. ప్రభువా నువ్వే కదా, నువ్వే అయితే అని కాదు భావన అక్కడ, నువ్వే కదా, నాకు కూడా రావాలని ఉంది. నాకు కూడా ఎక్కడికి? నేల అదేమైనా కాదు, నీళ్ళ మీద. 11 మంది లోకం అంతా ఆయనతో భయం ఆందోళన మధ్యలో ఉంటే ఒక్కడు మాత్రం ప్రభు పాదాల వైపే చూస్తున్నాడు. ఆయన నీళ్ల మీద నడిచొస్తే వైకాంటాయి, నేనెందుకు నడవకూడదు? ఆయన వాగ్దానాన్ని సంతరించుకునే శక్తి అడగండి, అట్టి బలం అడగండి, అట్టి ధైర్యం అడగాలి. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నాకు కూడా రావాలని ఉంది నాయన. అయితే దోణి దిగు, మనం కట్టుకున్న దోణిలో దిగాలి. ఈ రోజున మనం గూడు కట్టేసుకున్నాం కొన్ని, మనం ఇంతే ఇలా ఉందాం, నేను నెక్స్ట్ ఇలా చేద్దాం, 2025లో ఇలా అవుదాం, అలా 26లో ఇలా చేద్దాం, లేదా ఇంకొక దానిలో ఇలా చేద్దాం అని మొత్తానికి అన్ని ప్లాన్స్ వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏమనుకుంటాం తెలుసా? అలా వెళ్ళిపోదామని. కానీ ఆ గూడు కట్టుకున్నావే, గిరి గీసుకున్నామే మనం, ఇలాగే ఉంటాంలే, ఇంకా అయిపోయిందిలే అనే నిరాశతో కూడిన వలయాలు ఉన్నాయే, నిరీక్షణ లేని వలయాలు ఉన్నాయే, అసలు భయంతో కూడిన గోడలు ఉన్నాయే. ఇప్పుడు వాటన్నిటినీ ఛేదించుకుని ప్రభు నీళ్ల మీద మన కోసం నిలబడ్డాడే, ఆ నీళ్లలోకి మనం రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో నీళ్ల మీద నడిచిన వాళ్ళ పేరు గనక వ్రాస్తే యేసుక్రీస్తు పేరు మొదట వ్రాయాలి, తర్వాత పేతురు పేరు రాయాల్సిందే కదా. మీరు వద్దన్నా కాదన్నా వ్రాయాలి. అంటే చరిత్రను తిరగ వ్రాస్తున్నారు. ఆ శక్తి క్రీస్తు భక్తులమైన మనకే ఇస్తున్నాడు. భయాందోళనలో 11 మందితో ఓడలో కూర్చుని ఉండడం గొప్ప కాదు, ఒక్కరిగా మీరు ఒంటరిగానే ఈ జీవితంలో ఎదురీదడం ప్రారంభించండి.